హాయ్ వ్యూవర్స్, ఓ రకంగా ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనేది చెప్పాలి. అదేవిధంగా చాలా వెల్కమ్ చెప్పదగిన ఉండే న్యూస్ అనమాట. ఏంటయ్య అన్నప్పుడు డిగ్రీ అయిపోయింది, ఏం చేద్దాం, ఏం చదువుదని ఆలోచించినప్పుడు చాలామంది ఆలోచించేది ఐసెట్ రాద్దాం, ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన తర్వాత ఐదర్ ఎంబీఏ ఆర్ ఎంసీఏ తీసుకునే ఛాన్స్ ఉంది. ఎంసీఏకి అయ్యేటప్పటికి ఖచ్చితంగా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అనేది ఏదో ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ ఉండాల్సి ఉంటుంది. ఇక ఎంబీఏకి వచ్చేసరికి ఎనీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే చాలు. అయితే దానిలో వచ్చిన ర్యాంకుల వైజు మీరు సెలెక్ట్ చేసుకునే కాలేజెస్ని బట్టేసి యూనివర్సిటీని బట్టేసి మీకు అనేది సీట్ అనేది అలొకేట్ చేస్తారు. అయితే ఇక్కడ ఒక ప్రధాన సమస్య ఏంటయ్యా అన్నప్పుడు ఎంసీఏ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. దీనికి ఎంబీఏకి వచ్చేటప్పటికి 2 సంవత్సరాలు ఏది ఈ కోర్సు వ్యవధి, ఎంసీఏకి వచ్చేసి 3 సంవత్సరాలు. ఎప్పుడైతే ఎంసీఏ 3 సంవత్సరాలు పెట్టున్నారో అప్పటి నుంచి కూడా చాలామంది ఇంట్రెస్ట్గానే ఉన్నారు, చేస్తున్నారు. కానీ గత కొద్ది సంవత్సరాలుగా చూస్తూ ఉన్నప్పుడు ప్రజెంట్ కాంపిటేటివ్ వరల్డ్లో ఎంబీఏనేమో 2 సంవత్సరాలు, ఎంసీఏ 3 సంవత్సరాలు కనుక పెట్టినట్టయితే 1 సంవత్సరం మేము వెనకబడిపోతూ ఉన్నామని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. దానికి తోడు ఎంసీఏ 3 సంవత్సరాలు అయినా సరే 2 సంవత్సరాలు ఈజీగా కంప్లీట్ చేయవచ్చు, కాబట్టి సిలబస్ ప్యాటర్న్ మారిస్తే బాగుంటుంది, 2 సంవత్సరాలు పెడితే బాగుంటుందని చెప్పేసి ఎప్పటి నుంచో వినిపిస్తూ ఉంది. కానీ ఇన్నాళ్లకు ఏఐసిటిఈ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు మేల్కొనడం జరిగింది. వారు ఏం చేశారు, ఫైనల్లీ ఇక్కడి నుంచి ఎంసీఏ కూడా 3 సంవత్సరాలు కాదు 2 సంవత్సరాలే ఉంటుందని చెప్పేసి వాళ్ళు క్లారిటీ ఇవ్వడం జరిగింది అనమాట. అంటే గతంలో 3 సంవత్సరాలు ఉన్నప్పుడు మొత్తం 6 సెమిస్టర్లు ఉండేవి, ఇక నుంచేసి 2 సంవత్సరాలే కాబట్టి 4 సెమిస్టర్లోనే కంప్లీట్ చేయబోతూ ఉన్నారు. ఈ వేలో చూసుకుంటే ఇది చాలా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఖచ్చితంగా ఈ ఐసెట్ రాసి ఎవరైతే ఎంసీఏనా ఎంబీ అనుకున్నప్పుడు ఎంసీఏ 3 సంవత్సరాలు అండ్ మనం బయట కంప్యూటర్ కోర్సులు మనమే నేర్చుకుని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, ఈలోపు ఎంబీఏ చేద్దాం అని చెప్పి చాలామంది ఎంసీఏ సైడ్ ఇంట్రెస్ట్ చూపించడం వల్ల అంటే డిమాండ్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి, లాస్ట్ ఇయర్ అంతకుముందు లాస్ట్ కానీ ఎంసీఏ సీట్లు మిగిలిపోతున్నాయి, ఎంబీఏ సీట్లు ఫిల్ అవుతున్నాయి. గతంలో చూసినప్పుడు ఒక 5-6 సంవత్సరాల క్రితం కానీ 10 సంవత్సరాల క్రితం చూసినప్పుడు ఎంబీఏ సీట్లే మిగిలిపోయి ఎంసీఏ సీట్లు ఫిల్ అయ్యాయి. కానీ ఈ మధ్యకాలంలో అలా లేదనమాట. ఎందుకంటే కంప్యూటర్ కోర్సులు బయటనే నేర్చుకోవచ్చు, ఎంసీఏ వాళ్ళు నేర్చుకోవాల్సిన అవసరం ఏముందనేసి. దానికి తోడు గతంలో బీటెక్ చేసిన వాళ్ళు సైతం ఎంసీఏ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించి అటు సైడ్ వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు బీఏ, బీకామ్, బీఎస్సీ ఇలా ఏదైనా చదవని మాకు ఎంసీఏ వద్దు ఎంబీఏ చేస్తామని వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అందుకే ఈరోజు ఏఐసిటి వాళ్ళు ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇక నుంచి ఎవరైనా సరే ఈ ఇయర్ నుంచి అది ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నారు. ఐసెట్ రాసేసి ఎంసీఏ సైడ్ వద్దనుకున్న వాళ్ళు కావచ్చు, ఎంసీఏకి సెపరేట్గా కొన్నిసార్లు ఎంట్రన్స్ టెస్టులు ఉంటూ ఉంటాయి, కొన్ని యూనివర్సిటీకి సంబంధించి, కొన్ని కాలేజ్ సంబంధించి, డీమ్డ్ యూనివర్సిటీ సంబంధించి. వీటికి సంబంధించి కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా ఎంసీఏ అంటే ఈ విద్యా సంవత్సరం అంటే 2020-21 విద్యా సంవత్సరం నుంచే ఎంసీఏ ఇక నుంచి 2 సంవత్సరాలే, ఎంబీఏ కూడా 2 సంవత్సరాలే. బ్రహ్మాండంగా ఇక నుంచి ఎంసీఏ ఎవరైనా సరే చదువుకోవాలని అనుకున్నప్పుడు ఇంతకుముందు 3 సంవత్సరాలు కదా అబ్బా అని ఆలోచించిన ఎవరైతే ఉన్నారో హ్యాపీగా ఇప్పుడు చదువుకోవచ్చు. ఎంబీఏ వాళ్ళతో పాటు మీరు కూడా కోర్సు కూడా కంప్లీట్ 2 సంవత్సరాలు బయటకు రావచ్చు. ఆ తర్వాత ఈ కాంపిటేటివ్ వరల్డ్లో నిలిచి గెలవచ్చు అనమాట. So, my dear friends, all the best to everyone who are willing to do MCA.